వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం. నా పేరు రాజు. బులెటిన్లో హెడ్లైన్స్. రోగుల కోసం కొత్త రోబో. పటంచెరుకు చెందిన సర్క్యూట్ గ్రిడ్ ఎలక్ట్రానిక్ సంస్థ ఘనత. ఏరువాక సందర్భంగా రైతులకు ఘన సన్మానం. మిఠాయిలు తినిపించిన సామాజిక ఉద్యమకారుడు వేమూరి. ప్రేమ జంటకు సహాయం చేశారని విద్యార్థులను చితకబాదాడు. సర్పంచ్ కొట్టడంతో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థులు. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత చనిపోయిందని కుటుంబ సభ్యుల ఆరోపణ. ఆసుపత్రి ఎదుట కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నిరసన. రాష్ట్రంలోని ప్రతి పట్టణం పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండాలనే సీఎం కేసీఆర్ పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్ పైడిపల్లిలో ఆయన పర్యటించారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షురాలు ఎల్లావుల లలితా యాదవ్, కార్పొరేటర్ జున్ను శుభారాణి, అనిల్ కుమార్, పిఎస్సిఎస్ చైర్మన్ ఇట్యాల హరికృష్ణ, డైరెక్టర్ లింగంకోటి, డివిజన్ ప్రెసిడెంట్ నేరెళ్ల రాజు, మాజీ కార్పొరేటర్ వీర భిక్షపతి, డివిజన్ మహిళా అధ్యక్షురాలు శిరీష తదితరులు పాల్గొన్నారు. నేను పెడతాను. కనబడతా ఎక్కువ పర్సెంటేజ్ నిధులిచ్చి మరి ముఖ్యమంత్రి సహాయనిధి అందిస్తున్న ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, మరి ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గ్రామాన ప్రతి గడపకు అందించే కార్యక్రమంతో పాటు వ్యక్తిగా ఈ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించిన బిడ్డగా మరి మా తండ్రి గారి పేర ఆరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ పేర మరి అనేక మంది నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించడంతో పాటు మరి ఉద్యోగ అవకాశాలు పొందే కార్యక్రమం కల్పించాలని మరి ఉచిత శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని మేము శ్రీకారం చుట్టినాం. దాన్ని విజయవంతం చేస్తున్న మా యువతకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఏది ఏమైనా ఈ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవడానికి ప్రజలు ఆశించిన విధంగా ఇచ్చిన హామీల ప్రకారం గ్రామాల అభివృద్ధితో ముందుకు పోతామని తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్. మలక్పేట డాన్స్ స్కూల్లో కరాటే శిక్షణ తరగతులు ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆడపిల్లలు విధిగా కరాటే నేర్చుకోవాలని ఈ సందర్భంగా పలువురు వక్తులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాన్స్ స్కూల్ చైర్మన్ మజ్లూర్ రెహమాన్ కుర్రం, కరాటే శిక్షకురాలు సైదా ఫలక్, వికారుద్దీన్, నజీబ్ తదితరులు పాల్గొన్నారు. First of all, I would like to welcome all of you here, and this is the third occasion we are, conducting something about this karate. And today we are hosting the certificate distribution. I hope you learn a lot in this training camp by Sayyida Falak and Fariha Tafeen, and that will do a great, that will boost your confidence, I hope, and you will not just learn karate techniques here, but I think it will help you in overall development of your personality. And we have some special guests here today, and I would like to talk about them. First, Nurullah Khadri Sahab. I welcome here in Dawn premises on behalf of the management and Khurram Sahab.
రోగులకు సహాయకులెవరూ లేకపోయినా బాధపడనవసరం లేదు. ఇటువంటి వారి కోసం పటాన్చెరుకు చెందిన సర్క్యూట్ గ్రేడ్ ఎలక్ట్రానిక్ సంస్థ హ్యూమనాయిడ్ రోబోను తయారు చేసింది. రిమోట్ ఆధారంగా ఈ రోబో పనిచేస్తుంది. ఎవరికి ఏమి కావాలన్నా అందజేస్తుందని యువ శాస్త్రవేత్తలు ఫణి కుమార్, దుర్గా ప్రసాద్ తెలిపారు. త్వరలో మాట్లాడే రోబోను తయారు చేస్తామని వారన్నారు. అంటే ఇప్పుడు ఏంది ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకొని సామాజిక ఉద్యమకారుడు వేమూరి సత్యనారాయణ రైతులను సన్మానించి అభినందనలు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా నాణ్యమైన ఎరువులు, విత్తనాలు సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లు అందించి ప్రతి పంటకు గిట్టుబాటు ధర అందించాలని కోరారు. సన్మానం పొందిన వారిలో సూర్యాపేట జిల్లా నరసింహపురం గ్రామానికి చెందిన భారీ లక్ష్మయ్య, బొమ్మ అంజయ్య, వీరబోయిన రామయ్య, బాలియ లక్ష్మయ్య, అల్లి చిన్నరామయ్య, పుల్లూరి వీరబాబు మహిళలు పాల్గొన్నారు. మన వార్డు మెంబరు 7వ వార్డు మెంబరు రే నువ్వు రారా, నువ్వు కూడా రారా. లోని నరసాపురం గ్రామంలో శ్రీ కోదండరామస్వామి దేవాలయ ప్రాంగణంలో నేడు నరసాపురం గ్రామానికి చెందిన ఎంతో కాలం నుంచి వ్యవసాయం చేస్తూ వ్యవసాయ కుటుంబం మీద ఆధారపడి ఉన్న ఈరోజు కొంతమంది రైతులను గుర్తు చేసి వాళ్ళని సన్మానం చేయడం కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా నేను చేసే కొన్ని సామాజిక సేవా కార్యక్రమాల్లో శ్రీ కోదండరామస్వామి సేవా సమితి అధ్యక్షుడిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన నా పేరు వేమూరు సత్యనారాయణ. ఇవాళ ఇంతమంది రైతులకి మనం పోయిన సంవత్సరం కూడా ఇదే కార్యక్రమం చేపట్టడం, అదేవిధంగా ఇవాళ ఈరోజు కొంతమందిని రైతులని మనం సన్మానించడం అని చెప్పనేది కూడా ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఇవాళ రైతే దేశానికి వెన్ను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం నారావారిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. 3 రోజుల క్రితం నారావారిగూడెంలో ప్రేమ జంట పారిపోయారు. పారిపోయిన జంటకు సహాయం చేశారనే అనుమానంతో ఇద్దరిని సర్పంచ్ ముత్యం చితకబాదాడు. దానితో మనస్తాపానికి గురైన ఇంటర్ విద్యార్థి భవానీ శంకర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంచగొట్టిన మనకొండ ముత్యం అది లవర్స్ వెళ్ళిపోతే వాళ్ళు ఎంక్వైరీ కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడి 8 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సేవా సుపరిపాలన గరీబ్ కళ్యాణ్ యోజన కార్యక్రమాన్ని బీజేపీ నేతలు చేపట్టారు. వేములవాడ 1, 2వ వార్డులు శత్రాస్పల్లిలో గడప గడపకు కరపత్రం చేపట్టారు.
యోజన కింద మరి గడప గడపకు ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో మరి కరపత్రం ద్వారా ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఇలా వేములవాడ విలీన గ్రామం కాకరపల్లి 1 మరియు 2 వార్డులో మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మరి ప్రజలకు నరేంద్ర మోడీ గారి పాలనలో అటు విద్యా రంగాన్ని, వైద్య రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని, రక్షణ రంగాన్ని మరి ప్రపంచ వేదికపై భారతదేశ ఔన్నత్యాన్ని ఏ విధంగా నిలుపుతున్నాడో మరి కింది స్థాయి వరకు ప్రజలను ఏ విధంగా మరి ఈ సుపరిపాలన ద్వారా నరేంద్ర మోడీ కాపాడుతున్నారో ప్రజలందరికీ వివరించడం జరిగింది. మరి ప్రజల స్పందన చాలా బాగుంది. మరి రానున్న రోజుల్లో మరి బీజేపీ ప్రభుత్వాన్ని మోడీ గారి 8 నెలల పాలనను ఉద్దేశించి ఆయన సాధించిన విజయాలను ప్రజలకు తెలుసు. గడప మోడీ కార్యక్రమంలో 2వ వార్డులో తిరిగి ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు సంతోష్ బాబు, కార్యదర్శి సునీల్ ధర్మాలు, ఉపాధ్యక్షులు జిల్లా కృష్ణ గారు, అధ్యక్షుడు హరికృష్ణ, సోదరుడు గణేష్ సర్కార్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో చోటు చేసుకుంది. రామగుండం కార్పొరేషన్ లక్ష్మీపురం గ్రామానికి చెందిన పులి ప్రణయ 3 రోజుల క్రితం ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరింది. బిడ్డ పుట్టిన తర్వాత ఆమెకు శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు కలిగింది. సకాలంలో వైద్యులు ఆక్సిజన్ను అందించాల్సి ఉండగా అందుబాటులో లేకపోవడంతో బాలింత మరణించింది. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కాంగ్రెస్ పార్టీ నేత రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆరోపించారు. దగ్గరికి పోతే ఆక్సిజన్ అనేది తీసుకొని వచ్చింది కానీ దాంట్లో కీ అనేది ఏది లేదు. పెడదామని ట్రై చేసింది కానీ ఏడు లేదు. మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకోవాలి, డాక్టర్ దగ్గర కోసం కిందికి పోయింది. ఆమె అటే వెళ్ళింది. 15 నిమిషాలు 20 నిమిషాలు నా ఎవరు వస్తలేరు. ఎవరు రాకపోయేసరికి మా బావ కూడా ఫోన్ చేసింది. బాగా నాకు శ్వాస అవుతుంది, మీకు తొందర రాను వల్ల మా అక్కడ నుండి 20 కిలోమీటర్ల నుండి ఇక్కడికి గోదావరి హాస్పిటల్కి వచ్చింది కానీ ఈ కింద ఉన్న డాక్టర్లు పైకి రాలేకపోయింది. మళ్ళీ ఎమర్జెన్సీ రూమ్లోకి పోదామని అంటే ఒక స్ట్రెచ్చర్ అని లేదు. మళ్ళీ ఎమర్జెన్సీ స్ట్రెచ్చర్ కోసం నేనే పోయి ఆ స్ట్రెచ్చర్ తీసుకొని పైకి వచ్చి శ్వాస రావట్లేదు. లక్ష్మీపురం నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత తలుపులు తట్టినా, ఎంతమందికి మొరబెట్టుకున్నా కనీసం ఫస్ట్ ఎయిడ్కి అందుబాటులో లేనటువంటి సిబ్బంది ఒక నిర్లక్ష్య వైఖరి వల్ల ఒక నిండు ప్రాణం ప్రణయ అనే ఒక 25 సంవత్సరాల అమ్మాయి ఇలా తనకు ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు, ఊపిరి వస్తుంది, ఊపిరి రావట్లేదు అని భర్త ఊర్లో ఎక్కడో ఉంటే పని మీద అక్కడి నుంచి భర్త స్వయంగా ఇక్కడికి వచ్చేవారు. అంటే దాదాపు 1 గంట వ్యవధి ప్రయత్నం చేసినా తను వచ్చి తన భర్త కూడా అక్కడ తాళాలు తీసి నా భార్య చనిపోతుంది, స్ట్రెచర్ చేయండి, కాపాడండి అని ఎంత మొరబెట్టుకున్నా కనీసం స్ట్రెచర్ వ్యవస్థ, అక్కడున్న అటెండర్ వ్యవస్థ, నర్సింగ్ వ్యవస్థ, డ్యూటీ డాక్టరో ఇంకెవడో కూడా లేని కారణంగా పూర్తి నిర్లక్ష్య వైఖరితో ఇవాళ ఒక నిండు ప్రాణం బలైంది. ఏదో యుద్ధ వాతావరణం జరిగినట్టుగా ముందస్తు పోలీసు తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఇలా ఈ గోదావరికని వందల సార్లు చెప్పిన ఇప్పటివరకు ఏమైనా చేసిరన్నా ఆ ముంగట కలర్. సోనియా రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని మహబూబ్ నగర్ చౌరస్తాలో మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇలాంటి కుట్ర రాజకీయాలు బీజేపీ ప్రభుత్వం మానుకోకపోతే పార్టీ తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని పార్టీ నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు విజయ్ కుమార్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా కేంద్ర ప్రభుత్వంపై వస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకతను మరల్చడానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారిపై అక్రమంగా మూసేసినటువంటి కేసును మళ్ళీ తిరిగి ఈడీ డైరెక్టర్ను మార్చి రాత్రి మార్చి వాళ్ళకు అనుకూలమైనటువంటి డైరెక్టర్ను పెట్టుకొని
మళ్ళీ మూవ్ చేసినటువంటి కేసును క్లీన్ చీట్ ఇచ్చినటువంటి ఈ కేసును తిరిగి మళ్ళీ ఓపెన్ చేసి కేవలం దీని మీద అప్రదిష్టపాలు చేయడానికి మాత్రమే బీజేపీ ప్రభుత్వం చూస్తున్నది. ఇలాంటి చర్యలకు రాహుల్ గాంధీ గారు భయపడే ప్రసక్తి లేదు. రాహుల్ గాంధీ గారి వెంట యావత్ సమాజం, కాంగ్రెస్ పార్టీ, కోట్లాది మంది కాంగ్రెస్ పార్టీ సైనికులు వారి వెంట ఉన్నారు. కాబట్టి ఇలాంటి చర్యలను సోనియా గాంధీకి అలాగే మా ప్రియతమైన నాయకుడు రాహుల్ గాంధీకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇది బీజేపీ పార్టీ యొక్క కక్షపూరితమైన కుట్రపూరితమైన కేసే అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే బీజేపీ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని అణచివేయాలని చూస్తున్న తరుణం ఇది. దీనికి కాంగ్రెస్ పార్టీ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ తగిన బుద్ధి బీజేపీ పార్టీకి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, బీజేపీ పార్టీ వాళ్ళు ప్రజల మీద అధిక రేట్లు పెట్టి గ్యాస్ సిలిండరు, డీజిల్ ఖబర్దార్ బీజేపీ పార్టీ నాయకులకు ఖబర్దార్ అని తెలియజేసుకుంటూ ఇంకోసారి ఇవన్నీ బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు పెద్ద అవినీతి పరులు, క్రిమినల్స్ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. మోడీ, అమిత్ షాలు పెద్ద క్రిమినల్స్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పులను సోనియా, రాహుల్ గాంధీ ఎత్తి చూపిస్తున్నారని బీజేపీ వారిపై చర్యలకు పాల్పడుతుందని జగ్గారెడ్డి ఆరోపించారు. పత్రికా మిత్రులకు, తోటి కార్యకర్తలకు 2 రోజుల నుంచి భారతదేశంలో జరుగుతున్న డ్రామా, नरेंद्र मोदी, अमित शाह, ईडी, इनकम टैक्स, यहाँ तक प्रधानमंत्री बन गए. अभी हमारा अपन का पीसीसी प्रेसिडेंट साहब मेरे एक बात बोल रहे, क्या बात बोले तो ठीक है, आप तो बेच के यहाँ तक आ गए. अब हमारे को भारत देश के जो पब्लिक है सबको अब चाय बेचने के तक अरे चाय अम्मुकुनेटట్టు చేసేసినాం. भिखारी बना दिया भाई उन्हें. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం సుష్మా థియేటర్ సిగ్నల్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒకరు మృతి చెందగా మరో 2 తీవ్ర గాయాల పాలయ్యారు. హెరిటేజ్ మిల్క్ వ్యాన్ మనుషుల మీద నుండి దూసుకెళ్లడంతో ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. కరెంటు పోయిందట నాడు. రోగుల కోసం కొత్త రోబో, పటంచెరుకు చెందిన సర్క్యూట్ గ్రిడ్ ఎలక్ట్రానిక్ సంస్థ ఘనత. ఏరువాక సందర్భంగా రైతులకు ఘన సన్మానం. మిఠాయిలు తినిపించిన సామాజిక ఉద్యమకారుడు వేమూరి. ప్రేమ జంటకు సహాయం చేశారని విద్యార్థులను చితకబాదాడు. సర్పంచ్ కొట్టడంతో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థులు. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత చనిపోయిందని కుటుంబ సభ్యుల ఆరోపణ. ఆసుపత్రి ఎదుట కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నిరసన.